ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి అన్న ఉన్నతాధికారుల పిలుపుతో ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ అంతా నివారణ చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తమ వంతు బాధ్యతగా జూట్ బ్యాగుల వాడకాన్ని మొదలుపెట్టారు. దీంతో పాటు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో సైతం ప్లాస్టిక్ ని నియంత్రించి భావితరాల భవిష్యత్తు కాపాడాలి అనే లక్ష్యంగా ముందడుగు వేశారు. ఇక పర్యావరణాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ ముందుకు సాగాలి అంటున్న ఖమ్మం సోషల్ వెల్ఫేర్ డీడీ సత్యనారాయణతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ ఖమ్మం కలెక్టరేట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళు నిత్యం వాడేటటువంటి సామాన్లకు సంబంధించి కూడా జూట్ బ్యాగులను కూడా వాడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు సోషల్ వెల్ఫేర్ డీడీ ఉన్నారు. సార్, ఈ ప్లాస్టిక్ నియంత్రించేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మీ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్లాస్టిక్ని పూర్తిగా ఆపేసిందా? గత కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక 6 months నుండి ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా స్టూడెంట్స్కి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము అది పాటిస్తూనే ఈరోజు జూట్ బ్యాగ్స్ ఎందుకు కొన్నామంటే ప్లాస్టిక్ నివారణ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు జూట్ బ్యాగ్స్ కొనిచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని ఆల్రెడీ గతంలో కూడా మేము ప్లాస్టిక్ కలెక్టరేట్లో కూడా మా ప్రజావాణిలో ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ తీసేసి జిల్లా కలెక్టర్ గారు అన్ని స్టీల్ బాటిల్స్ కొనిచ్చారు. సారు ఆదేశాల మేరకు మా డిపార్ట్మెంట్లో కూడా మేము స్టీల్ వాటర్ బాటిల్సే వాడుతున్నాం. లంచ్ బ్యాగ్స్ కూడా ప్లాస్టిక్ కాకుండా జూట్ బ్యాగ్సే వాడాలనే ఉద్దేశంతో ఈ రోజు నుండి జూట్ బ్యాగ్స్ కూడా స్టాఫ్ మొత్తానికి తీసుకొని ఇవ్వడం జరిగింది. మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మహిళా సంఘం ద్వారా తయారు చేయబడిన జూట్ బ్యాగ్స్ని మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా మ్యాక్సిమం మేము ఆల్రెడీ ప్లాస్టిక్ నివారణకి మ్యాక్సిమం చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు నుండి ఏమాత్రం కూడా మిగతా మాకు తెలిసిన వాళ్ళు ఎవరు కలిసినా కానీ ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని దూరం చేస్తూ జూట్ బ్యాగ్స్ స్టీల్ బాటిల్స్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని ప్రజా పరిరక్షణ కాపాడాలని మేము కోరుకుంటున్నాం. దీంతో పాటుగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఆల్రెడీ గత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము పిల్లర్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది. కాలేజీ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఈ ప్లాస్టిక్ నివారణకి మ్యాక్సిమం చర్యలు తీసుకున్నాం. మళ్ళీ లాస్ట్ ఏప్రిల్లో పిల్లలందరికీ అవేర్నెస్ కల్పించాం. ఇప్పుడు కూడా రేపటి నుండి మళ్ళీ మా అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తోటి పిల్లలను అవేర్నెస్ కల్పిస్తూ పిల్లలు కూడా ఎలాంటి ప్లాస్టిక్ని వాడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు స్టాఫ్ వరకు మేము మ్యాక్సిమం కంట్రోల్ చేయగలిగినాం. పిల్లల్లో కూడా ఆల్రెడీ కాలేజ్ హాస్టల్స్ అన్నీ కూడా మొన్న ఏప్రిల్లో మేము దీని మీద అవేర్నెస్ కల్పించాం. ఈ 3rd to 10th class హాస్టల్స్కి కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఈ ప్లాస్టిక్ వాడకుండా ఉండే విధంగా పిల్లల తల్లిదండ్రులకు కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా కూడా పిల్లలకి మేము దీని మీద అవగాహన కల్పిస్తాం. వారి తల్లిదండ్రులు విలేజెస్లో కూడా ప్లాస్టిక్ అంటే ఎంత ప్రమాదకరమైనదో వాళ్ళకి అర్థమయ్యే విధంగా పిల్లలకు తెలియజేస్తూ దీని మీద మేము జూన్ 15కి వ్యాచరచన పోటీ డిబేట్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి హాస్టల్లో వాళ్ళకి మినిమం పెన్స్ చిన్న జామెంట్రీ బాక్సులు అట్లాంటి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసి విద్యార్థుల్లో అవేర్నెస్ కల్పిస్తాం. ప్లాస్టిక్ నివారణకు మా వంతు చర్యగా మేము మ్యాక్సిమం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము మ్యాక్సిమం ప్రయత్నం చేసి మా హాస్టల్స్లో మా పిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఇళ్లల్లో మా దగ్గర మా ఇంట్లో కూడా ఆల్రెడీ నివారణ మేము చేసాం. పిల్లల తల్లిదండ్రులను కూడా దీని మీద అవగాహన కల్పించి ప్రతి ఒక్కళ్ళని కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండే విధానానికి కావాల్సిన చర్యలన్నీ కూడా మేము చేపడతాం. మొత్తం మీద మహిళా సంఘాలతో తయారు చేయబడి జూట్ బ్యాగులను వాడుతున్నారు. కలెక్టరేట్ సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్టయితే ప్లాస్టిక్ని పూర్తిగా నియంత్రించవచ్చు. ఇటు ఎస్సీకి సంబంధించి ఎస్సీ షెడ్యూల్ కులాలకు సంబంధించినట్టు హాస్టల్స్లో కావచ్చు, ఆ శాఖల్లో కావచ్చు, పూర్తిగా ప్లాస్టిక్ని అయితే తరిమి కొడతామంటూ ఉద్యోగస్తులంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గణేష్తో కిరణ్ ఖమ్మం.